ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను కొనసాగిస్తామని జనసేన పార్టీలో నూతనంగా చేరబోతున్న అల్లూరు వైసీపీ సీనియర్ నాయకులు దేవరకొండ శశికుమార్ తెలియజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ తో కలిసి దేవరకొండ శశికుమార్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎవరూ చేయలేని విధంగా చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు దేవరకొండ శశికుమార్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ ఆయనకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. త్వరలో అల్లూరులో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవరకొండ శశికుమార్ ను పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందన్నారు. అనంతరం అలహరి సుధాకర్ దేవరకొండ శశికుమార్ ను శాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు పిలువగానే వచ్చినందుకు. ముఖ్యంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అనేక మందిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకి అల్లూరు వాస్తవ్యులు, వైసీపీ నాయకులు, సీనియర్ నాయకులు, వైసీపీలో ఎంతో కాలం నుంచి ఉన్నవారు, వివిధ పార్టీల్లో పనిచేసిన రాజకీయ అనుభవం ఉన్నటువంటి అల్లూరు వాస్తవ్యులు సంప్రదించడం జరిగింది. వారు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరడానికి కూడా సుముఖత చూపించడం జరిగింది. డి శశికుమార్ అనే వీరు జనసేన పార్టీలోకి త్వరలో అల్లూరు మండలంలోనే ఒక భారీ మీటింగ్ పెట్టి పెద్దలందరి సమక్షంలో, మా మండలాధ్యక్షులు, మా జనసేన పార్టీ నాయకులందరి సమక్షంలో త్వరలో పార్టీలో కార్యక్రమం ఏర్పాటు చేసి త్వరలో పార్టీలో రాబోతున్నారు. వీరికి కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదర్శాలు నచ్చి వచ్చినందువలన అదే విధంగా ముందుకు వెళ్ళి పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకెళ్తానని చెప్పడం జరిగింది. దాని క్రమంలో వీరికి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున వీరికి కూడా పార్టీలో అల్లూరు మండలంలో సముచిత స్థానం కూడా కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా వీరు కూడా త్వరలో అల్లూరులో ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్కడ అందరి సమక్షంలో జాయిన్ చేసి మన పార్టీ పెద్దలు కూడా వచ్చి పాల్గొని చేసే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మీకు ఇంట్రడక్షన్ చేద్దాం అనేసి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. త్వరలో కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. మీడియా మిత్రులకి ప్రత్యేక వందనములు, ఆదేవాదాలు. అలాగే నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం అల్లూరు వైసీపీ పార్టీలో నాయకులుగా కొంతకాలం నేను ఉన్నాను. కానీ ఇటీవల నేను ఈ యొక్క జనసేన పార్టీలోకి రావడం ఏంటంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ యొక్క కొన్ని కిలోమీటర్లు నడవలేని పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఆయన చొరవ తీసుకొని ఎంతగానో ఆయన ఒక కంకణం కట్టుకొని అది పూర్తి చేశాడు. అది నేను యూట్యూబ్లో చూశాను. చాలా సంతోషంగా నాకున్న ప్రజలు, ఏజెన్సీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎంతగానో ఆనందం. అది చూసినప్పుడు నాకు డిప్యూటీ సీఎం అయిన సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఈ విధంగా ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకోబోతున్నాడు. అందులో ఆయన ఒక పార్టీ, ఒక ఏది కాకుండా, ఒక జాతి, కులం కాకుండా ఆయన చేసే పనులు ఏంటంటే బడుగు బలహీన వర్గాలు, అది ఎవరైనా సరే అందరూ ఏకంగా ఉండాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన చేసే ఆ పనులకి అందులో నేను కూడా మాకు ఎంతో ఈయన సౌమ్యుడు, మంచి ఆదర్శకుడు, ఏ పార్టీలో కూడా ఏ పార్టీకి వ్యతిరేకంగా అనేది లేని వ్యక్తి. కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అలహరి సుధాకర్ గారు, ఈయన మంచితనం కూడా
ఈ మాట కానీ మాకెంతో ఆ, దేవుడి వల్ల మాకు నచ్చినది. కాబట్టి అందువలన ఈరోజు నేను జనసేన పార్టీలోకి నేను రావడం జరుగుతున్నది. కాబట్టి ఇంక నుంచి నేను ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన తీసుకొస్తున్న ఆ యొక్క పనుల విషయంలో అల్లూరులో కూడా ఈ యొక్క జనసేన సంబంధించిన అనేకమైన కార్యక్రమం చేపట్టబోతున్నాము. అల్లూరు మండలంలో అందరం కలిసి, ఒకరనే కాదు, జనసేన మేము అందరం కలిసి నేను కలుపుకొని అందరం పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కానీ మేము నిలబడి చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి ఉన్నాం. అందువలన ఈ యొక్క జనసేన పార్టీని నేను చేరడం అనేది జరుగుతుంది.